సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. వచ్చే ఆంబోతుల ఎంత పొగరుగా ఉన్నాడో చూడండి. వస్తున్నా. ఎన్టీఆర్ దేవరా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవరా సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుతుందని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. సెప్టెంబర్ 27న దేవరా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ ఫంక్షన్ లో మాట్లాడిన తారక్ దేవరా సినిమా అప్డేట్ ఇచ్చారు. సినిమా కథ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు దేవరా సినిమా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్ఫిడెన్స్ గా చెప్పారు. దేవరా విషయంలో ఫస్ట్ నుండి చాలా నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమా తరువాత స్క్రిప్ట్ వర్క్ మీద ఎక్కువ టైం కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తరువాతే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చారు. పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో దేవరా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నుండి రాబోయే నెక్స్ట్ సెన్సేషన్ గా ఈ సినిమాను గట్టిగా నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా జాహ్నవి కపూర్ టాలీవుడ్ కు పరిచయం అవుతుండటం, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటం కూడా దేవరా సినిమాకు భారీగా కలిసొచ్చే అంశాలంటున్నారు. దేవరా సినిమా పక్కా ప్లాన్ తో బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మరో పక్క ఎన్టీఆర్ కూడా దేవరా సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే దేవరా సినిమా నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే జూలై నెలలోనే ఈ సినిమా నుండి 2వ సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్ తరువాత కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత ఉండబోతోందని అంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.